నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం గుడులను కూలకొట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్నారు అజ్ఞాత వ్యక్తులు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద 5వసారి తెలంగాణ బాలోత్సవ వేడుకలు ప్రారంభించిన మాజీ IAS అధికారి రమణాచారి సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ వైభవంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన 3 లక్షల మంది భక్తులు పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో దారి మైసమ్మ వేల్పులమ్మ గ్రామ దేవతల గుళ్లను కూలగొట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు ప్రశాంతంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి అలజడి సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు భిన్న సంస్కృతులకు నిలయమైన రామగుండం నియోజకవర్గంలో అజ్ఞాత వ్యక్తులు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు గత 2.5 ఏళ్లుగా నియోజకవర్గంలో కూల్చివేతల పర్వం సాగుతుందని కమిషన్ల కోసం అధికార పార్టీ నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు నేను దివాళి దగ్గర తీరిపోయింది అవున్నాయి చూసాను ఎందుకైనా మంచిగా కొట్టిన వాక్యం పెట్టి వచ్చారు కూడా ఇప్పుడు వచ్చిన ఇదో తీసుకున్నాం రామగుండం నియోజకవర్గంలో గత 22 నెలలుగా కూల్చివేతలు మరియు కూల్చిన వాటిని కట్టించి కమిషన్లు దొబ్బేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనేక మంది చిరు వ్యాపారస్తులు అనేక మంది వ్యాపారులకు ఆస్తి నష్టం అన్ని విధాలుగా నష్టం కలిగిస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మరి నిన్న రాత్రి ఆకస్మికంగా ఎవరు ఈ యొక్క గుళ్లను కూలగొట్టినో తెలియదు కానీ దారి మైసమ్మ గుళ్ళు చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి ఈ యొక్క గుళ్ళు ప్రతి ఏటా బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మైసమ్మ దేవునికి మైసమ్మ తల్లికి ముఖ్యటువంటి సంస్కృతి ఆనవాయితీ మన ప్రాంతంలో ఉంటుంది అటువంటి దారి మైసమ్మ గుళ్లను మరి కూలగొట్టింది ఎవరు కూల్చుమన్నది ఎవరు ఇది ఇప్పటికీ అర్థం కాక అయోమయ పరిస్థితులలో ఈ యొక్క గోదావరికనిలో భయాందోళన గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి యొక్క సందర్భంగా దీనిపైన మున్సిపాలిటీ వాళ్ళు మరి కూల్చిర్రా లేక సింగరేణి వాళ్ళు కూల్చిర్రా మరి ఎవరు కూల్చిర్రా అనేది కూడా అర్థమవుతలేదు కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీ మీటింగ్ భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల గురించి వివరించారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో 500 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ విశ్వనాథం రోహిణి రెడ్డి వరంగల్ ఎమ్మెల్యే రాజ
రాజేందర్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు। बाबर मियां को और मेरे सामने बैठे गोराबंडा अलग अलग जगह से आए मेरी माँ भाइयों को बिलखुसूस मुस्तकबिल नौजवान मुस्तकबिल तेलंगाना हमारे नौजवान कायदों को यहाँ पर आए तशरीफ फरमाए नौजवानों को मेरे तरफ से सरजमीन तेलंगाना की तरफ से अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। के दिन फजर की नमाज पढ़कर मेरे हक में आपके हक में और हमारे सीएम रेवंत रेड्डी साहब की सेहत के लिए और हमारे हिंदुस्तान के नौजवान कायद राहुल गांधी जी के लिए और खड़गे जी के लिए हिंदुस्तान में फिरका परस्ती माहौल खत्म हो जाने के लिए दुआ कर कर सबसे पहले बरकत का वोट किसी का गिरता तो पहले हमारी माया पहले बैठे दुआ करना नवीन यादव साहब को दुआ देना 2 नंबर पे हाथ के निशान पंचे को क्या निशान अभी हमारे खम्भों से आए मगर मुस्तफा भाई भारत नगर बाबा शराड़ी नगर में मेरे खास तौर पर गोराबंडे के बहनों और जुबली हिल्स के बहनों और भाइयों, मेरा नाम शब्बीर है। मैंने मुसलमानों को तालीम से आरास्ता करने के लिए 2004 में मुहिम शुरू किया, क्योंकि हम इस्लाम मुसलमान हैं। हमारी कुरान जो क़यामत तक रहने वाली क्या कह रही है, अल्लाह जल्ले जलालहू ने कुरान से हमको क्या मैसेज दिया, इक़रा बिस्मिका, यानी पढ़ो, और हम पढ़ाई से महरूम थे। इसीलिए आज तुम हिंदुस्तान के कोई रास्ता, मैं कल बिहार से आ रहा हूँ, कल ही मैं बिहार से आ रहा हूँ, वहाँ इतनी गुर्बत है, लेकिन अल्हम्दुलिल्लाह यहाँ पर जो तरक्की हुई है, 22 लाख बच्चे हमारे डॉक्टर इंजीनियर एमबी बने, तो वो कांग्रेस पार्टी राजशेखर रेड्डी और एक जना वो तो ऊपर गए, मैं बचा हुआ शब्बीर अली, हमने इतनी बड़ी कुर्बानी देकर लाए। केसीआर ने कहा कि भाई मैं तुमसे पूछ रहा हूँ, केटीआर चैलेंज से पूछ रहा हूँ, इसका जवाब दो। मैं कामारेड्डी से कॉन्टेस्ट कर रहा हूँ, तो आपके बाबा का हुआ है केसीआर साहब, रियासत में तुम जाओ, बाजू में महाराष्ट्र है, बाजू में जाओ, कोई रियासत में बीजेपी के स्टेट में बारीक सामान नहीं सिर्फ है, तो सिर्फ तेलंगाना रियासत, वो है रेवंत रेड्डी, वो है कांग्रेस पार्टी की सरकार, आपको बारीक चावल दे रही है। मिल रहा नहीं मिल रहा माँ बारीक चावल सबको? 13 साल से राशन कार्ड नहीं था, आज राशन कार्ड सबको बाबा फसलुद्दीन दिलाए नहीं दिलाए? हाथ उठाओ माँ, कितनों को राशन कार्ड मिला? హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద 5వసారి తెలంగాణ బాలోత్సవం వేడుకలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి। 2 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను మాజీ ఐఏఎస్ అధికారి రమణాచారి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ త్రివర్ణ పతాక జెండాను, బాలోత్సవ జెండాను ఎగరవేసి ప్రారంభించారు। ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ బాలోత్సవంను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిర్వహించి మరింత బాగుంటుందని, నేటి బాలులే రేపటి పౌరులు కావున పిల్లలకు చిన్న వయసు నుండే మాట్లాడే పద్ధతి, నడవడికను నేర్పించాలని, మాటలతోటే వారి బంగారు భవిష్యత్తు బాగుంటుందని సూచించారు। ఈ సందర్భంగా నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను చాటేందుకు తరలివచ్చారు। సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ ఫెయిర్, ఫోక్ డాన్స్లతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం అంతా సందడిగా పిల్లలతో నిండిపోయింది। Please don't stay in groups. Please don't stay in groups. రండి దిగండి, వచ్చేయండి అమ్మ, వచ్చేయండి, కిందికి రండి అమ్మ, బేట ముందుకు వచ్చేయండి బేట। సాయితీ
కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శాస్త్రోత్తకంగా నిర్వహించిన ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి 3 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. సత్యదేవుడి నామస్మరణలతో రత్న సత్యగిరులు మార్మోగాయి. మధ్యాహ్నం 2 గంటలకు అన్నవరం తొలిపావం చాల వద్ద గిరి ప్రదక్షిణ ఆరంభమైంది. ప్రధాన రహదారి, జాతీయ రహదారి, బెండపూడి, పోలవరం కాలువగట్టు, పంప సరోవరం మీదుగా గిరుల చుట్టూ 8.2 కిలోమీటర్ల మేర భక్తులు ప్రదక్షిణలు చేశారు. సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి రథం ఊరేగింపు 3.5 గంటల పాటు సాగింది. పౌర్ణమికి సత్యదేవ సన్నిధి హైదరాబాద్లోని యూసఫ్గూడలో నవీన్ యాదవ్కు మద్దతుగా డాక్టర్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ నవీన్ యాదవ్ యువకుడు, మంచి చదువుకున్న వ్యక్తి, సోషల్ సర్వీస్ చేసే మంచి మనసున్న మనిషి అని కొనియాడారు. వారికి తోడుగా రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నవీన్ యాదవ్ను గెలిపించుకుంటే ఈ నియోజకవర్గంలోని ప్రజలకు కావలసిన అభివృద్ధి సౌకర్యాలు పొందవచ్చని తెలిపారు. నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని డాక్టర్స్ తరఫున కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ రవీందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో డాక్టర్స్ మీట్ ఇక్కడ యూసుఫ్గూడలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనికి ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడో, నవీన్ కుమార్ యాదవ్కి గతంలో కూడా ఎంఐఎం నుంచి పోటీ చేయడం జరిగింది. 40,000 ఓట్లు సంపాదించడం జరిగింది. తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒకసారి బీఫామ్ ఇవ్వకుండా ఉంటే కూడా ఇండిపెండెంట్గా నిలబడి ఈరోజు ఖచ్చితంగా ఒక 20,000 ఓట్లు పైచిలకు ఇండిపెండెంట్గా కూడా సంపాదించడం జరిగింది. ఒక విద్యావంతుడు, ఆర్కిటెక్ట్, ఇంజనీరు. ఈ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న ఏదైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే 3 ఉన్నారో దాంట్లో బెస్ట్ క్యాండిడేచర్ ఉంది అనిల్ కుమార్ యాదవ్ గారికి. సో ఆ రకంగా ఆలోచిస్తే
ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అవన్నీ ఎవరు కూడా ప్రజలు పట్టించుకోవద్దు. ఒక విద్యావంతుడు యువకుడు మీ కనుసంధంలో ఉంటాడు. అవసరం అనుకుంటే నిమిషాలలో మీ దగ్గరికి రావాలి. యాదవే చెప్తున్నా నేను, అనిల్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ యాదవ్ ఈరోజు ఆల్రెడీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గల్లీ ఆయనకు తెలుసు. ఎందుకంటే 2-3 కాన్స్టిట్యున్సీలు 2-3 సార్లు ఎలక్షన్లో నిలబడి ఆ అనుభవం ఉంది కాబట్టి మిగతా క్యాండిడేట్లకు లేదు. ఈరోజు ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్కైనా బీజేపీకైనా ఈరోజు నవీన్ కుమార్ యాదవ్కున్న అనుభవం వాళ్ళకి లేదు. రేపు యువకుడు కాబట్టి రేపు ఏ సమయంలో అయినా ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. అదే కాకుండా నవీన్ కుమార్ యాదవ్ ఒక ఆర్గనైజేషన్ పెట్టి పేద ప్రజలకు కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఎవరికైనా ఏదైనా ఆపద ఉందంటే కూడా ఆదుకుంటున్నారు. స్పాట్లో ఉంటుండే, ఎందుకంటే యూసుఫ్ గూడాలనే ఉంటాడు కాబట్టి కాన్స్టిట్యున్సీలో ఉంటుండు. కాన్స్టిట్యున్సీ అభ్యర్థి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే కూడా ఫాదర్ కూడా మంచి సోషల్ యాక్టివిటీస్ చేసిన క్యాండిడేట్. ఈరోజు కూడా ప్రజలలో మంచి పేరు ఉంది. అటువంటి క్యాండిడేట్ని మీరు గెలిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేపు మీకు రాబోయే ఫలితాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తారు. గత 3 సంవత్సరాలు రాబోయే 3 సంవత్సరాలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంకా మ్యాక్సిమంగా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో 2500 కానీ తులం బంగారం కానీ ఇది ఇంకా 3 సంవత్సరాల కాలం మాకు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవి కూడా మేము చేస్తాం. అవి ఇంకోటి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఏమంటున్నాయంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడతలేదు. క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉన్నాడు, పార్టీ కూడా స్ట్రాంగ్ ఉంది, అధికారంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మాదే గెలుపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్ గా చెప్పడం ఏంది, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని యూసఫ్గూడ వెంకటగిరిలో ఇంటింటి ప్రచారంలో రాష్ట్ర మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి నవీన్ యాదవ్ కు ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు. ఆమెతో పాటు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అభ్యర్థి నవీన్ యాదవ్ సతీమణి వర్షా యాదవ్, మంత్రి ప్రభాకర్, పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల, వాకిటి శ్రీహరి సతీమణి లలిత, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, పాలకుర్తి సీనియర్ నాయకురాలు ఝాన్సీ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. క్యాండిడేట్ కి ఈ క్యాండిడేట్ కి మీరు పోల్చుకోండి ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయలేరు అనేసి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అందుకని వి వాంట్ యంగ్స్టర్. అయినా కూడా ఆయన వదిలిపెట్టలేదు, జనాల్లోనే ఉన్నాడు. మేమే మా ఊళ్ళో ఏం చేస్తారు, ఓడిపోతే మళ్ళీ మనకు కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే అధికార పార్టీలో ఉన్నాడు. అప్పుడు వేరే పార్టీ అధికార పార్టీలో ఉన్నాడు. సీఎం గారు స్వయానా నేను నియోజకవర్గాన్ని ఇప్పటికే దాదాపు 1000 కోట్ల వరకు కూడా మనం అభివృద్ధి జరుగుతాము. రేపు ఇంకేమైనా చిన్న 150 crores నేనే జిహెచ్ఎంసీ మేయర్ గా శాంక్షన్ చేయించిన. గుడులను కూలకొట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్నారు. అజ్ఞాత వ్యక్తులు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద 5వసారి తెలంగాణ బాలోత్సవం వేడుకలు ప్రారంభించిన మాజీ ఐఏఎస్ అధికారి రమణాచారి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్. వైభవంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ. తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన 3 లక్షల మంది భక్తులు.